శుభోదయం. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, సిలువధారి సర్వలోకంలో సర్వమానవాళి పాప పరిహారం నిమిత్తం కలువరి సిలువలో ప్రాణాన్ని అర్పించిన, పాప పరిహారం చేసిన, మానవులందరి యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తం చేసిన ఏకైక సత్యదేవుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు అనంత మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, మీకందరికీ యేసుక్రీస్తు శ్రేష్టమైన పవిత్రమైన నామంలో శుభములు, దీవెనలు సమృద్ధిగా కలుగునుగాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను సకల సమృద్ధిలో వర్ధిల్ల చేయునుగాక. ఈ శుభ శుక్రవారం, ఈ గుడ్ ఫ్రైడే రోజున మీకందరికీ యేసుక్రీస్తు యొక్క శాంతి, ఆశీర్వాదము సమృద్ధిగా కలుగునుగాక. ఈ శుభ శుక్రవారం యేసుక్రీస్తు ఈ లోక కళ్యాణం కొరకు సిలువలో పలికిన 7 అమూల్యమైన మాటలు, సప్త సూక్తులు ధ్యానించే రోజు. ఈరోజు జరిగే గుడ్ ఫ్రైడే ప్రత్యేక ఆరాధనకు మిమ్ములను ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీకందరికీ శుభ శుక్రవారం శుభములు, దీవెనలు సమృద్ధిగా కలుగునుగాక. పవిత్ర బైబిల్లో నుండి పవిత్ర దేవుని దివ్య వాక్యము ధ్యానించుకుందాము. మార్కు సువార్త 15వ అధ్యాయం. దేవుని బిడ్డలారా, మీరంతా మీరున్న చోటులోనే మీ బైబిల్ తెరచి పవిత్ర దేవుని దివ్య వాక్యము ధ్యానించి దీవించబడాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. మార్కు సువార్త 15వ అధ్యాయం. మొదటి వచన ప్రారంభం. ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి
ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరి. పిలాతు, యూదుల రాజువు నీవేనా అని ఆయన్ను అడుగ్గా, ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయన్ను చూచి మరలా, నీవు ఉత్తరమేమీ చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు. అందుకు పిలాతు ఆశ్చర్యపడెను. ఆ పండుగలో వారు కోరుకొనిన ఒక ఖైదీని పిలాతు విడిపించువాడు. అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడి ఉండిన బరబ్బా అని ఒకడుండెను. జనులు గుంపులుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేయుచు వచ్చిన ప్రకారము చేయవలనని అడుగ్గా, ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును, మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాను. అతడు బరబ్బను తమకు విడుదల చేయవలనని జనులు అడుగుకున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువాని నేనేమి చేయుదునని మరలా వారిని అడిగాను. వారు వానిని సిలువ వేయమని మరలా కేకలు వేసిరి. అందుకు పిలాతు, ఎందుకు ఇతడే చెడు కార్యం చేసినని వారిని అడుగ్గా, వారు వారిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. 12వ వచనం. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువాన్ని నేనేమి చేయుదునని మరలా వారిని అడిగాను. వారు వారిని సిలువ వేయమని మరలా కేకలు వేసి. అందుకు పిలాతు, ఎందుకు అతడే చెడు కార్యం చేసినని వారిని అడుగ్గా, వారు వారిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. ప్రార్థన. దేవుని బిడ్డలారా, మీరంతా మీరున్న చోట్లోనే, మీరెక్కడుంటే అక్కడే నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకే వందనాలు, మీకే వందనాలు.
మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. ఈ శుభ శుక్రవారం సిలువలో మీరు ప్రాణాన్ని అర్పించిన రోజు మేము మీ మందిరంలో కూడుకొని మిమ్మల్ని ఆరాధించే ఈ మంచి సమయం మీరు మాకు అనుగ్రహించినందుకై మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. సిలువలో మీరు పలికిన అమూల్యమైన మాటలను మేము ధ్యానించే రోజు మా జీవితాల్లో జత చేసినందుకై మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. సిలువలో యేసుక్రీస్తు మరణించడం అది అనుకోకుండా జరిగిన సంఘటన కాదు. అది దేవుని యొక్క రక్షణ ప్రణాళిక. మానవులందరి యొక్క రక్షణ కొరకు జగత్తు పునాది వేయబడక మునిపే ఆ ప్రణాళికను మీరు ఏర్పాటు చేశారు. మీకే స్తోత్రాలు. ఈ సిలువ మరణం యాదృచ్ఛికం కాదు, ఇది దేవుని యొక్క ప్రణాళిక. ముందుగానే ప్రవచించబడినటువంటి ప్రవచనం. మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. ఎందరో ప్రవక్తలు ఈ సిలువ మరణాన్ని గురించి, ఈ రక్షణ ప్రణాళికను గురించి ప్రవచించారు. మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. మా ప్రభువా యేసుక్రీస్తు తండ్రి చిత్త ప్రకారము, తండ్రి ఆదేశించిన ప్రకారము సిలువలో మరణించాడు అని మీ వాక్యంలో వ్రాయబడి ఉన్నది. మానవుల యొక్క రక్షణార్థం యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. ఆ సిలువ మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఎంతో భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో, భయభక్తులతో ధ్యానం చేయించి ఉండగా మీ ఆశీర్వాదం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యంలో స్పష్టంగా తెలియజేశారు. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరి అని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయకూర్చున్నారా అని అడిగాను. అతడు బరబ్బను తమకు విడుదల చేయవలనని జనులు అడుగుకొన్నట్లు వారిని ప్రేరేపించిరి. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజుని మీరు చెప్పువాన్ని నేనేమి చేయుదునని మరలా అడిగాను. వారు వానిని సిలువ వేయమని మరలా కేకలు వేసిరి అని మీ వాక్యంలో వ్రాయబడిన రీతిగా అసూయ చేత ప్రధాన యాజకులు, యూదులు యేసును సిలువకు అప్పగించిరి అని మీ వాక్యం ద్వారా మాకు ప్రబోధించినందుకై మీకే స్తోత్రాలు 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 నాయన.
మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు సిలువలో మీరు పలికిన 7 మాటలను మేము ధ్యానం చేయించి ఉండగా ఈ కార్యక్రమము మీకు మహిమకరముగా అనేకులకు ఆశీర్వాదకరంగా నిర్వహించుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు జరిగే ఈ ఆరాధన మాకు, మా కుటుంబాలకు, మా సంఘానికి ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాలమున నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, దీవించండి, దీవించి పంపించండి ప్రభువా. మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ శ్రమల దినాల్లో, ఈ ఉపవాస వ్రత దినాల్లో, ఉపవాస దీక్షలో ఉంటూ క్రమం తప్పకుండా ప్రతిదినము ప్రార్థనలో గడుపుచున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, దీవించండి నాయన. మీ దీవెనలతో నింపండి నాయన. వారు ఏ గురి కలిగి ప్రార్థనలు చేశారో, ఏ ఆశతో వారు ప్రార్థనలు చేశారో ఆ ఆశలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ నామమును ఘనపరుస్తూ మహిమపరుస్తూ మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన, యేసుక్రీస్తు అతి పవిత్రమైన నామములో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ ఆశీర్వాదము, సహవాసము, సకల దీవెనలు, సకల ఐశ్వర్యాలు మనకు, మన కుటుంబాలకు, ప్రభువును ప్రేమించి వెంబడించే ప్రతి బిడ్డకు, సంఘమంతటికి సదా తోడయ్యుండును గాక. ఆమేన్.